ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. తీర్త్వామోహర్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతాశాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఉపనిషత్తులు అంటే ఉపనిషత్ గంగా ఈ యొక్క యజ్ఞంలో జ్ఞాన యజ్ఞంలో భాగంగా ముందుగా మనం ఎంచుకున్నది కైవల్య ఉపనిషత్. ఎందుకంటే సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. అందువలన ఈ జ్ఞానం అనే నావ ఏదైతే పడవ బోట్ ఉన్నదో అన్ని ఆటంకాలు పాపాలన్నీ కూడా దాటిపోతారు. ఈ విధంగా జ్ఞానం యొక్క గొప్పతనం కాబట్టి జ్ఞానాదేవతి కైవల్యం అంటారు వేదవాక్కు. అంటే మీ స్వరూప జ్ఞానం ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే మోక్షం అండి. ఇక మీరు అంటే ఏదో కొంతవరకు సాటిస్ఫై అయ్యి తృప్తిగా అలా కాలక్షేపం చేయొచ్చు తప్ప చివరికి మీరు మీ ఆత్మజ్ఞానంకి వస్తేనే మోక్షము. లేకపోతే మీకు గొప్ప జన్మలు వస్తాయి తప్ప మోక్షం రాదు. అందుకే ఈవెన్ స్వర్గలోకం మీరు పొందినప్పటికీ అంటే తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. అంటే మీ పుణ్యం ఎక్కువైతే మీకు స్వర్గలోకంలో భోగాలు అనుభవించే అవకాశం వస్తుంది. అక్కడ విశాలమైన స్వర్గలోకము ఎక్కువ కాలం అక్కడ ఉండి ఆ పుణ్యం ఖర్చు అయిన తర్వాత మళ్ళీ మీరు భూలోకంలో పడతారు. సింపుల్ అండి. అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం మన రూపాయల్ని వాళ్ళ యొక్క డాలర్లుగా కన్వర్ట్ చేసుకుంటాం. మన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు ఆ దేశంలో మనం తిరగవచ్చు, అన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే మన పుణ్యం అనే డబ్బులు ఖర్చు అయిపోతాయో అప్పుడు మన వీసా కూడా అక్కడ ఆపేస్తారు. అప్పుడు వెంటనే అక్కడ నుండి మీరు ఫ్లైట్ ఎక్కి ఇండియాలో దిగుతారు. సేమ్ అంతే. అందువలన ఏమంటున్నారు? అనాత్మ ఆత్మ అంటే ఉపనిషత్తు ఏమంటుందంటే నేను ఆత్మస్వరూపంగా నేనే సృష్టి స్థితి లయకు కారణము. అంటే ఈ జగత్తంతా ప్రారబ్ధ కర్మతో సహా మిథ్య. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటండి? ఈ శరీరం అనేది సంచిత కర్మ నుండి కొంత భాగం వచ్చి శరీరం పొందడాన్నే ప్రారబ్ధ కర్మ అంటారు. సో ఈ ప్రారబ్ధ కర్మతో కలిపి ఇదంతా కూడా మిథ్య మాయ. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మిథ్య జగత్ మిథ్య, జగత్ మాయ మిథ్య అంటే లేనిది కాదండి. జగత్ ఉన్నది, మీరున్నారు, నేనున్నాను. శరీరాలతో జగత్తంతా కూడా నామరూపాలుగా ఉన్నది. కానీ
క్షణికము, తాత్కాలికమే, శాశ్వతం కాదు, నిత్యం కాదు, సత్యం కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, సినిమా థియేటర్లో కూర్చున్నాం సినిమా చూడడానికి టికెట్ తీసుకొని. ఇప్పుడు ఇంతకీ తెర ఉన్నది ఫస్ట్, తెర పైన ఆ సీన్లు బొమ్మలు వచ్చాయి, పిక్చర్స్. అవి మిథ్యా మాయ అన్నాను అనుకోండి, అవి ఉన్నట్టే లేనట్ట? ఉన్నాయి, కానీ క్షణికము అని అర్థం. ఈ ప్రపంచం జగత్తు కూడా ఉంది సినిమా బొమ్మల్లాగా, మన స్వప్నంలో చూస్తున్న దృశ్యాల్లాగా, అంతే. అందువలన మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఆ మిథ్య ఆ మాయ అనకూడదు. నువ్వు మిథ్యాలో నువ్వు ఎవరికైనా కొట్టినా వారు తిరిగి కొట్టిన అంత మిథ్యే, నువ్వు ఏడ్చినా మిథ్యే, నువ్వు నవ్వుతున్నా మిథ్యే. ఎందుకు? ఇవేవి కూడా మీ స్వరూపంలో ఉండవు, ఆత్మస్వరూపంలో అర్థం. అందువలన సముద్రం విశాలం, కెరటం చిన్నది. అందువలన H2O నీటిలో ఆ విశాలము లేదు, చిన్నది లేదు, నీరు నీరే అలాగా. అందువలన ఏమంటారంటే దీన్ని రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు. ఏంటి అంటే శుద్ధ చైతన్య ఆత్మ, దానికంటే భిన్నంగా ఉన్నదంతా కూడా అనాత్మే. కాబట్టి అనాత్మలో ఏవేవి వస్తాయి? మన చుట్టూ ఉన్న వస్తువులు, మనం చేస్తున్న జాబులు, అధికారాలు, కుటుంబము, ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ ఏంటి? అన్నీ కూడా నామరూపాలే, ఇవన్నీ కూడా అనాత్మే. కానీ ఇది ఆల్ ఆఫ్ సడన్గా చెప్పాను అనుకోండి, మీరు ఎవరు ఒప్పుకోరు, అంత వేగంగా ఒప్పుకోరు అనమాట. అదే ప్రాబ్లం ఇక్కడ. కాబట్టి మిథ్య ఇది సత్యమే. ఎందుకు? వెనక ఉన్నటువంటి స్క్రీనే సత్యం, దానిపై ఆడుతున్న సినిమా అసత్యం. సో ఈ యొక్క సీన్స్, పిక్చర్సు ఆ తెరకేమైనా చేయగలవా? చేయలేవు. అదేవిధంగా ఎండమావులో నీరు ఉందనుకోండి, నిజంగా మనకి ఇసుకను తడుపుతుందా? తడపదు. అదేవిధంగా మనకి అక్కడ తాడుని పాముగా చూసామనుకోండి, సపోజ్ తాడునే పాముగా చూసాం. ఎప్పుడు? కొంచెం చీకటిగా ఉంది, వెలుతురు సరిగ్గా లేదు, అక్కడ తాడే ఉంది, పాముగా చూసాం. మరి పాముగా చూస్తే ఆ తాడు మీకేమైనా కరవగలదా? ఎందుకంటే అక్కడ పామే లేదు. పాముగా భావిస్తున్న ఆ పాము మిమ్మల్ని కరుస్తుందా? కరవదు. ఎందుకు? అక్కడ ఉన్న తాడే. సో ఈ విధంగా మనం ఏమంటామంటే ఇదంతా కూడా, ఈ జగత్తంతా కూడా మరుమరీచిక, అంటే ఎండమావుల్లో నీరు ఉన్నట్టే అని అర్థం. ఇప్పుడు చూడండి, నన్ను ప్రపంచము బాధించలేదు. ఎందుకు? ఎందుకంటే నా సత్యం వేరు, జగత్ సత్యం వేరు. నేను ఎప్పుడు ఉంటాను, జగత్ వచ్చిపోతుంది. అది ఒక రైల్వే స్టేషన్ టైప్ అనమాట. సో జగత్తు, ఈ ప్రపంచం నాకు బాధించలేదు కాబట్టి నేను బాధించబడము లేదు. కాబట్టి నన్ను బాహ్యంగా ఎవరు రక్షించిన అవసరం లేదు. కానీ మన పరిస్థితి చూడండి, ఎవరైనా నాకు రక్షిస్తారా బాగున్ను, ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను, అలా అడుక్కుంటాం మనం, బెగ్గింగ్. కానీ ఈ ప్రపంచం ఏది నిన్ను ఇబ్బంది పెట్టలేదు, దానికి అంత శక్తి లేదు, అది బాధించడం లేదు. కాబట్టి ఈ ప్రపంచం బాహ్యంగా నుంచి మీకు ఎటువంటి రక్షణ అవసరం లేదు. కానీ మనము నా రక్షణకి, నా భద్రతకి పాటుపడుతుంటాం. ఎందుకు? నేను బ్రహ్మను, ఈ జగత్తంతా మిథ్యా. కాబట్టి ఈ జ్ఞానం మీ నరాల్లో, మీ యొక్క నర్వస్లో ఉన్న బ్లడ్ ఎలాగైతే ఫ్లో అవుతుందో మీ డైజెషన్ సిస్టంలో జీర్ణించుకోవాలి. అంటే నిద్రలో లేపిన మీ స్వరూపం మీకు స్పష్టత ఉండాలి. నేను ఈ శరీరాన్ని కాదు. ఎందుకంటే ఈ శరీరము స్వప్నంలో లేదు, గాఢ నిద్రలో లేదు, మళ్ళీ లేచిన తర్వాతే వస్తుంది. కాబట్టి ఈ స్పష్టత పదే 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 మీరు స్మరణ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చూడండి, ఈ అలవాట్లు అంటే జ్ఞానం అర్థమవుతుంది చాలామందికి. స్వామి మాకు తెలుసు స్వామీజీ, ఇదంతా ప్రపంచము, నేను ఆత్మస్వరూపాన్ని, నా జగత్తంత మిథ్య, నేను సత్యం అని అంటారు. ఎందుకు? వినడము, తెలుసుకోవడం చాలా సులభమే, కానీ జీవితంలో అన్వయించుకోవడం కష్టం. ఎందుకంటే అనేక జన్మాంతరాల నుండి సంవత్సరాల కొలది జీర్ణించిపోయిన అలవాట్లు ఉంటాయి. ఏం అలవాట్లు? నేను, నా పిల్లలు, నాది, నా సంపద, నా శరీరం బాగా చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో మనకు అలవాట్లు. అలాగే వాసనలు, రాగద్వేషాలు, అసూయ, ఇవన్నీ కూడా అంత తేలిగ్గా మన లోపల నుంచి
పోవు. అంటే వీటిని తొలగించుకోవడానికి మనం ఏం చేయాలి? ధ్యానం చెయ్యాలి. అందుకే మీరు చూడండి, ఫస్టు శ్రవణం చేసినప్పుడు నేను పలాయన ఆత్మస్వరూపాన్ని మిగతా ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు, ప్రపంచం యావత్తు, నక్షత్రాలు, గ్రహాలు, సూర్య, చంద్రుడు, ఈవెన్ బ్రహ్మ, విష్ణు, శివ కూడా నా ఆత్మస్వరూపాన్ని తాకలేరు. ఈవెన్ ఇంద్రాది స్వర్గాది లోకాలు కూడా నా స్వరూపాన్ని తాకలేరు అనే ఈ జ్ఞానం మీకు తెలిసింది. దీనినే శ్రవణము అంటారు. ఇక్కడ మనకేం చెప్పారు? శ్రద్ధా రూపంలో చెప్పారు. ఎందుకంటే గురువు శాస్త్రపై మీకు ఉన్న శ్రద్ధే ఈ జ్ఞానం మీకు లభ్యమవుతుంది. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని గీతలో చెప్పారు. కాబట్టి ఈ శ్రద్ధ ఇక్కడ శ్రవణంగా చెప్పబడింది. ఇంకేమన్నారు? తర్వాత భక్తి అన్నారు. భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తి ఇది అభిధీయతే. అంటే నిరంతరం ఈ స్వరూపాన్ని స్మరణ చింతన చేయడాన్నే భక్తి అంటారు. కాబట్టి ఈ విధంగా 2 అయిపోయినాయి. మూడోది ఏంటి? ధ్యానం అన్నారు. అందుకే చూడండి, శ్రద్ధా భక్తి ధ్యాన యోగాత్ అవైహి. అవైహి అని తెలుసుకోవడం. సో యోగాత్ అంటే ఇక్కడ సాధన అంటే ఏం సాధన చెప్పారు? ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ. ఎవరికి? అశ్వలాయనికి. అశ్వలాయనికి ఏం చెప్పారు? శ్రద్ధ, భక్తి, ధ్యానం. సో ఇక్కడ యోగా అంటే యోగాత్ అంటే సాధన ద్వారా. ఏంటి సాధన? శ్రద్ధయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము. అచిరాత్ అన్న చూడండి. అచిరాత్ అంటే త్వరలోనే, అంటే ఎక్కువ టైం పట్టదు. అందుకే న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి వేదాంత విజ్ఞ. తర్వాత మంత్రం వస్తుంది అనమాట. ఇది సన్యాస మంత్రం అంటారు. సాధారణంగా మన యొక్క సంప్రదాయం ఏంటండి? ఎవరైనా సన్యాసం వస్తే ఈ మంత్రంతో వాళ్ళకి ఆహ్వానించి వారికి ఏమైనా అర్ఘ్యపాద్యాలు చేస్తూ, వారికి ఏమైనా విశ్రాంతినిచ్చి, వారికి ఏమైనా ప్రసాదం పెట్టి, వారికి దక్షిణ ఇచ్చి, వారి దగ్గర కొంచెం సత్సంగం చేసి, వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఇది మన సంప్రదాయం. ఇప్పుడేంటి? సన్యాసి అంటే ఏముంది, వాళ్ళకి పని పట్టలేక ఉన్నారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళతో మనకేం సంబంధం అన్నట్టు ఉంది సమాజం. అందుకే సమాజంలో ఎటువంటి సంస్కారం లేదు, సమాజంలో ఎటువంటి శ్రద్ధాభక్తి, ధ్యానం ఇలాంటివి ఉండవు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ డబ్బులు, ధనము, అధికారం వీటి మీదే దృష్టి. అందువలన ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి మంత్రము. అదేవిధంగా ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఏం చెప్పారు ఈ మంత్రంలో? నా కర్మనా అన్నారు. అంటే నువ్వేదైతే అల్టిమేట్గా ఈ జీవితంలోనే ఇక మోక్షం అంటే ముక్తి అంటే కైవల్యం, ఈ కైవల్యం అనేది నా కర్మనా ప్రాప్యతే. అంటే నువ్వు కర్మ చేసి యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, తీర్థయాత్రలు, దాన ధర్మాలు, యజ్ఞ యాగాలు ఏమి చేసినప్పటికీ నా కర్మనా ప్రాప్యతే ముక్తి అని అర్థం. అంటే ఏంటి? కర్మల ద్వారా ముక్తి రాదు. ఎందుకు రాదు చెప్పండి? ముక్తి అనేది అనంతం, కర్మ అనేది పరిచ్ఛిన్నం, కర్మ అనేది జడరూపము, ముక్తి అనేది నిత్య శుద్ధ ముక్త స్వరూపం, చైతన్య స్వరూపము. అందుకే రమణ మహర్షి కూడా ఏమన్నారు? కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమహోదదో పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం అన్నారు. ఏంటి అర్థము? అంటే కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. నువ్వు చేసిన కర్మ కేవలం కర్మ వల్ల నీకు రిజల్ట్ రావటం లేదు, దాని వెనక ఉన్నటువంటి ఒక చైతన్య స్వరూపం వల్ల మీకు కర్మ ఫలం వస్తుంది. మరి కర్మ జడం కదా, జడంతో చైతన్య స్వరూపము, మోక్షము అలాంటి స్వరూపం నీకు ఎలా వస్తుంది? రాదు కదా. కృతిమహోదదౌ పతన కారణం. ఈ కర్మలు చేస్తూ కోరికలు పెంచుకుంటూ పోతే నువ్వు ఆ యొక్క సంసార సాగరంలో చుట్టుకుపోతావు, బయట పడలేవు. అదేమవుతుంది? ఈ కర్మలే నీ మోక్షానికి అడ్డుగోడగా తగులుతున్నాయి.
ఫలం అశాశ్వతం, అశాశ్వతం ఫలం ఇది. చెప్పాను కదా, మీరు స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ మీరు తిరిగి రావాల్సిందే. గతి నిరోధకం అంటే మీ ముక్తికి అవరోధం. అయితే మరి ఏం చేయాలి స్వామి అడిగారట రమణ మహర్షికి. ఇదే మన క్వశ్చన్. ఇవన్నీ ఏమీ చేయొద్దు అంటారు కర్మలు అంటే చెయ్యాలి, కానీ కర్మే శాశ్వతం కాదని అంటున్నారు కదా. అయితే మరి ఏం చేయాలి అంటే ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అని రమణ మహర్షి అన్నారు. ఏంటి? ఈశ్వరార్పితం. అందువలన మనం చేసే ప్రతి పని అది శరీరంతో కానీ, మాటలతో కానీ, మనసుతో కానీ ఇవి చేయడం వలన ఏమవుతుంది తెలుసా? మీలో పూర్తిగా శరీరము, వాక్కు, మనస్సు నిర్మలం అయిపోతుంది, పవిత్రం అయిపోతుంది. ఈ పవిత్రం అయిపోయిన తర్వాత మీలో పుణ్యపాకం అంటే పుణ్యం అనేది జనరేట్ అవుతుంది. ఈశ్వర అనుగ్రహం ఆటోమేటిక్గా మీకు గంగా ప్రవాహాలాగా వస్తుంది, చంద్రశేఖర్ గంగాధరుడిలాగా. అప్పుడు దక్షిణామూర్తిగా గురుస్వరూపం మీకు తారసపడి మీకు జ్ఞానం వచ్చి జ్ఞానం ద్వారా మోక్షం. ఇది ప్రాసెస్ యాక్చువల్గా. అందుకేమంటున్నారు? కర్మల వలన ఎట్టి పరిస్థితి రాదు. కర్మ వలన ఏంటంటే ఏదైనా లేని వస్తువు అంటే ఇప్పుడు భూమిలో నుంచి మనం బంగారం తీసాం, అది బంగారం ఉన్నదా లేదా? భూమిలో ఉన్నది బయట తీసాం అంతే. దాన్ని శుద్ధి చేసాం, సంస్కారం చేసాం. ఒకవేళ బంగారం నా నెక్లెస్ని ఉంగరం చేయాలనుకోండి, దాన్ని మాడిఫికేషన్ చేయాలి. అదేవిధంగా ఎక్కడికైనా ప్రయాణించాలనుకోండి, నువ్వు టికెట్ తీసుకోవాలి, జర్నీ చేయాలి. సో ఇవన్నీ కర్మలు అన్నమాట. వీటి వలన ఉత్పత్తి, ప్రాప్యము, సంస్కారము, వికారము ఇలాంటివే వస్తాయి. అందువలన మీకు ఇవి శాశ్వతం కాదు. అయితే పోనీ నా ప్రజయ అంటే ప్రజల వలన కాదు. ప్రజలంటే ఏంటి? ఇక్కడ సంతానము అంటే పుంనామ అంటే పుంనామ నరకాత్ త్రాయతే ఇది పుత్రః. పుత్రః అంటే అర్థం ఏంటి? పుంనామ అనే ఒక నరకం పేరు. దాని నుండి రక్షిస్తారు తల్లిదండ్రులని. ఎప్పటి వరకు రక్షిస్తారు తల్లిదండ్రులని? తల్లిదండ్రులు కూడా ఆ జీవితం అంతా ఈ కర్మకాండలు చేసుకుని పుణ్యపాపాలు చక్రంలో తిరుగుతూ ఉంటే వాళ్ళకి పుత్రుల వలన ఆ పుంనామ నరకం నుండి రక్షిస్తుంది. కానీ మోక్షం అయితే ఇవ్వలేరు కదా సంతానము. ఇక్కడ మనం ఏం అడుగుతున్నాము? మోక్షం గురించి మాట్లాడుతున్నాం, డిస్కషన్ ఇది. అందువలన నా ప్రజయా నా ధనేనా అంటే ధనము, ఆస్తుల వలన కానీ, సంతానం వలన కానీ, బంధుమిత్ర కలత్ర అంటే భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులు ఎవరి వలన కానీ, అవసరమైతే పార్టీల వలన కానీ. ఇప్పుడు చూడండి మీరు, రాజకీయ పార్టీలని మనం వేరుగా అనుకుంటున్నాం, మతాలు వేరుగా అనుకుంటున్నాం. మతాలు వేరు కాదు, రాజకీయ పార్టీలు వేరు కాదు. ఇప్పుడు మతాలన్నీ కూడా రాజకీయ ఓటు బ్యాంక్ కోసమే ఉన్నాయి. అంటే ప్రతి పార్టీలు వెనక మతం ఓటు బ్యాంక్ కోసము ప్రయత్నాలు చేసి అందుకే విద్వేషాలు రెచ్చగొట్టి గందరగోళం సృష్టిస్తున్నారు. చూడండి, వారు మతము మారారు అంటే ఇక దేశానికి వ్యతిరేకం అయిపోతున్నారు, ధర్మానికి వ్యతిరేకం అయిపోతున్నారు. అంటే కేవలము ఒక ఓటు బ్యాంక్ కోసమని మత మార్పులు జరుగుతున్నాయి తప్ప వాళ్ళకు దేవుడు కానీ, భక్తి కానీ ఎటువంటి సంబంధమే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా స్వార్థంగా, స్వలాభం కోసం, అవసరం కోసమే నిన్ను నా మిత్రుడు, నిన్ను ఎప్పుడు విడిచిపెట్టను, నువ్వెప్పుడు నీకు సాయంగా ఉంటుంది, పార్టీ సాయంగా ఉంటుంది, మన కార్యకర్తలు సాయంగా ఉంటారు. ఇదంతా కూడా మోసం, దగ, వంచన. కాబట్టి ధనేనా కీర్తేనా అధికారం ద్వారా కానీ, ధనం ద్వారా కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ దానివల్ల మోక్షము రాదు. మరి దేనివల్ల వస్తుంది అంటే త్యాగేన ఏకే కేవలం ఒక త్యాగం ద్వారా వస్తుంది. త్యాగం అంటే వైరాగ్యం. చూసారా? సన్యాసం అంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు, స్వామీజీ ఈ కాషాయ బట్టలు వేసుకోవడమేనా? సన్యాసం అంటే కేవలం ఇది ఒక్కటే కాదు, మానసికంగా సన్యాసం ఉన్నది శాస్త్రంలో. అంటే అర్థం ఏంటి? గృహస్థులుగా ఉంటూ కూడా దేనిపైన ఆసక్తి, అటాచ్మెంటు, రాగం పెట్టుకోకుండా ఇంటి యజమానిగా ఉంటారు మీరు, కానీ నేను ఇంటి యజమాని అనే భావన ఉండకూడదు. ఈ ఇంటికి నేను రక్షకుడిని అంటే ట్రస్టీని. ఈ ఇంటికి మీరు ఎవరు? మీ ఇంటికి మీరు ట్రస్టీలు, మీరు యజమానులు కాదు. ట్రస్టీ అంటే అర్థం ఏంటండి? రక్షించడమే కదండి. అంటే ఇంటిని మీరు కాపాడుతుంటారు మీ కర్తవ్యంగా. ఇది మీది కాదండి. ఈ శరీరం అనే ఇల్లు కూడా మనం ట్రస్టీలమే. ఎందుకు? ఈ శరీరం అనే ఇల్లు మనది కాదు, మనకి ఈశ్వరుడు ఇచ్చాడు మన ప్రారంభ కర్మ ఆధారంగా.
కాబట్టి దీన్ని కూడా మనం రక్షించుకుంటాం తప్ప ఇల్లు నేను కాదు, నాది కాదు, ఈ శరీరం నేను కాదు, నాది కాదు అని స్పష్టత మనకు ఉండాలి. అదే త్యాగం వలన మాత్రమే అమృతత్వం ఆనసుహు. చూసారా? అంటే ఈ విధంగా 2 సాధనలు ఉంటాయండి. ఏంటి సాధనలు? ఒకటి సాక్షాత్తు డైరెక్ట్ సాధన, ఇంకొకటి సహాయం చేస్తాయి. ఇప్పుడు మనం భోజనం వంట చెయ్యాలి, అదేవిధంగా మనము ఒక బంగారు ఆభరణం చెయ్యాలి, అదేవిధంగా కుండ చేయాలి. ఇవన్నిటికీ సాక్షాత్ సాధనలు అంటే ఏంటి? కుండ చేయాలంటే మట్టి సాక్షాత్ సాధనము, అదేవిధంగా నగలు చేయాలంటే బంగారము సాక్షాత్ సాధనము, వంట చేయాలంటే బియ్యము పదార్థాలు సాక్షాత్ సాధనం. మిగతా గిన్నెలు కడిగాం స్వామీజీ, అక్కడ వండినకు వ్యక్తి వచ్చాడు, తర్వాత అక్కడ అగ్గిపొలు ముట్టించాడు, ఇవన్నీ అవసరమే. కానీ ముఖ్యము రైసు పదార్థాలు ఉండాలి కదా ఆహారం అంటే. సో ఈ విధంగా ఈ వైరాగ్యం అంటే బాహ్యంగా మీరు సన్యాసం అక్కర్లేదని చెప్తున్నారు శాస్త్రం. అంటే అక్కర్లేదని కాదు, అది తర్వాత విషయం. ముందు మీ యొక్క బుద్ధితో వివేకముతో ఏది సత్యము, ఏది నిత్యము, ఏది నాకు శ్రేయస్సు ఇస్తుంది అది తెలుసుకుంటే అది పట్టుకోండి, అది వద్దనట్లేదు. కానీ ఏదైతే ఆకర్షణీయంగా, క్షణికంగా, తాత్కాలికంగా మీ భ్రమలో భ్రాంతిలో గట్టి పట్టుకున్నావు అవి వదిలేయమంటున్నారు. చూడండి, ఒక రాజు ఒక యోగికి పిలిచి మొత్తం భిక్ష పెట్టారు. భిక్ష పెట్టిన తర్వాత అన్నాడు రాజు, మహాత్మా మీరు గొప్ప వైరాగ్యం కలిగిన వారు, గొప్ప వైరాగ్యం మీలో ఉందన్నాడు. ఆ యోగి నవ్వుతూ అన్నాడు, రాజా నువ్వేమనుకోపోతావు మాట అంటాను, పర్వాలేదు అనండి, నాకంటే మీరే గొప్ప వైరాగ్యం కలిగిన వారు అన్నారు. రాజుకి ఏం అర్థం కావడం, ఎందుకంటే రాజ్యము, ధనము, అధికారం అన్నీ గట్టి పట్టుకున్నాడు కదా. అప్పుడు యోగి అన్నాడు, చూడండి ఈ సృష్టి అంతా కూడా 3 గుణాలతో కలిగినటువంటి మాయాశక్తి యొక్క అవ్యక్త నుండి వ్యక్త రూపమే. కాబట్టి ఇదంతా కూడా అసత్యము, మిథ్య, మాయ, క్షణికము, కొంతకాలం ఉంటుంది, కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల, ఎంతైనా సరే సమయం కాలంలో వచ్చింది కాబట్టి కాలంలో పోతుంది, కాలం మాయ. మరి దీని వెనక ఉన్నటువంటి మారనిది సత్యము పరమాత్మ స్వరూపం ఉన్నది కదా, బ్రహ్మ ఆత్మ, అది సత్యం, అది అసలైంది. సో దాన్ని మీరు వదిలేసి, అంత గొప్పది వదిలేసి నామరూపాలని, రాజ్యాన్ని, అధికారాన్ని, డబ్బు, ధనం పట్టుకున్నారు. అంటే మీరు పెద్ద వైరాగ్యం అని ఈయన, మేమే చేశాము. ఈ రాజ్యము, ఈ నామరూపాలు, ఈ జగత్తు, ఈ ఆకర్షణలు, ఈ డబ్బు, ధనము, ఈ భార్యాభర్తలు, పిల్లలు, ఫ్రెండ్స్, బంధువులు, ఇలాంటివన్నీ విడిచిపెట్టి సత్యం బ్రహ్మని పట్టుకున్నాం మేము. అంటే మేము పెద్దదాన్ని పట్టుకున్నాం, నామరూపాలు మారిపోతాను వదిలిపెట్టాం. సో మా వైరాగ్యం కంటే రాజా నీ వైరాగ్యం గొప్పది అన్నాడట మహాత్మ. మీకు అర్థమైంది ఏమైనా? అర్థమైన వాళ్ళకి పర్వాలేదు, లేకపోతే మరొకసారి వినండి. అర్థమైందా? సో ఈ విధంగా మనము ఈ యొక్క మోక్షానికి ఈ జ్ఞానం అనేది డైరెక్ట్ సాధనం. ఆభరణం చేయడానికి బంగారం ఎలాగైతే ముఖ్యమో, ఈ మోక్షం మీ ఆత్మస్వరూపం తెలుసుకోవడానికి జ్ఞానం అనేది ముఖ్య సాధన, జ్ఞాన సాధన, జ్ఞానయోగం. సో జ్ఞానయోగం అంటే మనం ఏం చెప్పాము? జ్ఞానయోగం అంటే 3 చెప్పాం. ఏంటవి? శ్రవణము, మననము, నిధిధ్యాసనము. సో అందుకే మనకేమంటారంటే ఈ శ్రవణము, మననాలు చేస్తూ ఉండాలి. సపోజు కొంతమంది సన్యాసులు ఉంటారు, పూర్తిగా తత్వం తెలుసుకోకుండా సన్యాసం తీసుకుంటారు వాళ్ళ పరంపరలో. అందువలన వాళ్ళకి దండం ఇస్తారనమాట. దండం దేనికి ప్రతీక? నువ్వు నిత్యము శ్రవణము, మననం నిత్యం నిరంతరం చెయ్యాలి, దాంతోపాటు ధ్యానం చెయ్యాలి. కొంతమంది పరమహంస పరివ్రాజకులు ఉంటారు, అంటే ఆత్మస్వరూప తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకొని అనుభూతి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. వారు పరమహంస సన్యాసులు, విద్వత్ సన్యాసులు అంటారు. వారికి ఆ దండము కూడా త్యాగం చేసే, విసర్జిస్తారు. ఎందుకు? వారు నిరంతరం ఆత్మస్థితిలోనే ఉంటారు కాబట్టి వారికి దండం కూడా అక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు చూడండి, నా కర్మన అమృతత్వం ఆనసుహు అంటే కర్మ వలన మోక్షం రాదు. అందువలన కర్మ జ్ఞానం పొందడానికి వాడే ప్రమాణం కాదని అర్థమైందో లేదో మీకు? మీరు చెప్పండి. జ్ఞానం పొందాలంటే అక్కడెక్కడ దేవాలయంలో కూర్చొని ఒక 11 సార్లు పారాయణ చేశారనుకోండి, మీకేమైనా జ్ఞానం వస్తుందా? రాదు. లేకపోతే అన్నదానం చేశారు ఒక 1000 మందికి, ఆత్మజ్ఞానం వస్తుందా? రాదు. అయితే స్వామీజీ అన్నదానం వేస్టా?
పారాయణ వేస్టా? నేను ఎప్పుడు అన్నాను? అవి అవసరమే. వాటి అవసరం వేరు. మీకు యోగ్యత ఇస్తాయి, మీకు చిత్తశుద్ధి కలుగుతుంది, మీకు ఈశ్వర అనుగ్రహం వస్తుంది, దాని ద్వారా గురువు శాస్త్రం మీకు తారసపడతారు, అంతవరకు ఉపయోగం అవన్నీ. కానీ మోక్షానికి ఉపయోగపడవు. అదేవిధంగా కర్మ శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వలేదు కదా. ఎందుకు చెప్పండి? ఎందుకంటే కర్మ అనేది తాత్కాలికము, అనిత్యము, జడస్వరూపము. అనంతమైన, శాశ్వతమైన, నిత్యమైన మోక్షాన్ని ఇవ్వలేదు కర్మ. ఇంతకుముందే చెప్పాను, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ప్లవాహ్యేతే అదృఢా యజ్ఞ రూపా. ఉపనిషత్తు ఏమందంటే, ఈ యొక్క ప్రవాహం సునామీ వస్తున్నటువంటి ఈ సాగరంలో పడవ ఎలాగైతే ఎగిరిపోతుందో, ఈ కర్మలు కూడా నీ ఆత్మజ్ఞాన సాధనలో ఈ కర్మలు అనేవి పనికిరావు అని చెప్పారు. అందుకే మీరు ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అండర్లైన్ ఇది ఏంటి? ఈ జ్ఞానానికి, ఈ బ్రహ్మ విద్య శ్రవణానికి రాకుండా నేను కర్మలు యజ్ఞాలు చేస్తాను, నేను ధర్మకార్యాలు చేస్తాను కాబట్టి, నేను ధర్మంగా బ్రతుకుతున్నాను కాబట్టి అనుకుని ఆగిపోయామనుకోండి, జ్ఞానయోగానికి రాకుండా ఉంటే కర్మయోగం అనేది అసంపూర్ణం. గుర్తుపెట్టుకుని మరొకసారి, ఈ జ్ఞానం తెలుసుకోకుండా ఈ మానవ జీవితం మీరు గడిపేశారా? స్వామీజీ నేను ధర్మార్థుడిని, నేను అందరికీ దాన ధర్మాలు చేస్తాను, నేను ఎవ్వరి సొమ్ము తీసుకోను, నేను సత్యంగా ఉన్నాను, ధర్మంగా ఉన్నాను, బేష్, మంచిది, శబాష్, అద్భుతం మీరు. కానీ ఈ జ్ఞానయోగానికి రాకుండా మీ జీవితం పూర్తవదు, అది అసంపూర్ణం అన్నారు. అయితే నేను స్వామీజీ నేను ఎప్పుడూ క్లాసులు వింటాను, వేదాంతము, భగవద్గీత, ఆశ్రమాలు లాంటి తిరుగుతాను అని అనుకుంటే మీకు అంతకుముందు చిత్తశుద్ధి పూర్తి అవ్వలేదు అనుకోండి, అంటే కర్మయోగం అంటారు దాన్ని. అంటే కర్మయోగము చేయకుండా నేను డైరెక్ట్ జ్ఞానయోగం అంటే అది అసాధ్యం. మీరు చెప్పండి, 1000 మెట్లైనా సరే ఒక మెట్టు నుంచి మనం ఎక్కాలా లేదా చెప్పండి మీరు? అంటే 1000 మెట్లైనా ఒకటో మెట్టు నుండి ఎలాగైతే ఎక్కాలో, ఒకటో మెట్టు నుండి ఎలాగైతే ఎక్కాల్సి వస్తుందో, జ్ఞానయోగం మీరు పొందాలంటే యజ్ఞదాన తప, ఈ తపస్సు 3 పావనాని మనీషనః, మనుషులకి పవిత్రం చేస్తే ఏంటి? యజ్ఞము, దానము, తపస్సు. ఈ 3 చేస్తే కర్మయోగము, పంచమహాయజ్ఞాలు ఇవన్నీ చేస్తే గృహస్థుడిగా తప్పనిసరి. అందుకే గృహస్థులు ఎవరు రూపాయి పెద్దగా దానం చేయరు జీవితంలో. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము తత్వం తెలియని రాజర్షులం అనే భ్రమలో ఉండి రూపాయి దానం చేయరు. పొరపాటున ఏదో అనుకోకుండా దానం ఇచ్చామనుకోండి, నా జీవితంలో ఇదే మొదటిసారి దానం అండి, నేను అసలు దానం ఇవ్వడానికి, నువ్వు దానము చేయవు, యజ్ఞము చేయవు, యాగము చేయవు, ఏమీ చేయవు, తపస్సు చేయవు, జ్ఞానం అర్థమైపోయిందని భ్రమలో జీవించేస్తుంటారనమాట ఆయన. మళ్ళీ ఎప్పుడు అవధూతలా జీవించేస్తారనమాట. ఇదన్నీ భ్రమ అంటున్నారు ఇక్కడ ఋషి. ఎవరికి? అశ్వలాయన చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? బ్రహ్మాజీ. ఇంకా అంతకంటే గొప్ప గురువు గారు ఎవరుంటారు చెప్పండి? ఆలోచించండి మీరేని. సో ఈ విధంగా మనము ధనం వలన కూడా మనకి ఎటువంటి మోక్షం రాదు. ఎందుకు రా చెప్పండి? ఇప్పుడు ధనం అనేది నీకు మోక్షాన్ని ఇస్తే ఆ పిల్లలే కదా తల్లిదండ్రులని హింస పెట్టి వృద్ధాశ్రమంలో ఎక్కడ పడేస్తున్నారు డబ్బులు దోచుకొని. ఆ డబ్బుతోనే మీకు మోక్షం వస్తే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి మనకి? తర్వాత ఇంకొకటి, ఈ ధనం వల్ల మనకి ఎన్ని కష్టాలండి. నిద్ర ఉండదండి పెద్ద ధనవంతులకి. చుట్టూ ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ గాజులు పెట్టుకొని గాజు సీసాలు లాంటివి ఆ యొక్క కాంపౌండ్లో పెడుతూ, వైర్లు పెడుతూ, వాచ్మెన్లు పెడుతూ రకరకాల భయంతో జీవిస్తారు. ఎందుకు చెప్పండి? ఆ మధ్య చిన్న పిల్లలు కిడ్నాప్ చేశారు, ధనవంతుల పిల్లలకి. అంతే, పిల్లలు స్కూల్కి వచ్చి వచ్చేంత వరకు భయం. చూసారా? అంటే ప్రతి క్షణం భయం భయం భయం. మనమేమనుకుంటాము? డబ్బులు ఉంటే వాళ్ళకి సుఖం అండి, సంతోషం అండి అనుకుంటాం. హ్యాపీగా బోరబండ, ఎర్రగడ్డ ఆ యొక్క ఇవి ఉన్నాయి, ఏంటివి, స్లమ్ ఏరియాలో డేరాలు కట్టుకొని పగలు పనిచేసి రాత్రి హ్యాపీగా పడుకుంటారు వాళ్ళు. అదే ఎదురుగున్న బంగ్లాలు, ప్యాలెస్లో ఉన్నవాళ్ళు భయంతో అర్ధరాత్రి వరకు మెలకువగా ఉంటూ అసలు సరిగ్గా నిద్ర ఉండదు. వాళ్ళ జీవితాలు మనకు అర్థం కావు, మనం భ్రమపడతాం. అందువలన త్యాగేనే అమృతత్వ మానసు. కేవలము మీరు ఈ యొక్క నామరూపాల మీద ఉన్నటువంటి ఆకర్షణ వదిలిమంటున్నారు. మీ డబ్బులు పంచమని చెప్పట్లేదు, మీరు జనాన్ని, మీ యొక్క ఇంటిని, పుత్రుల్ని, సంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోమని చెప్పట్లేదు. అంటే ధనం వలన కానీ జనం వలన కానీ మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే ఏమి తినకుండా, చెప్పులు వేసుకోకుండా,
అన్ని శరీరానికి హింస పెట్టడము అది కాదు ఇక్కడ చెప్పింది. దేనిపైన కూడా ఆసక్తి లేకుండా ఉన్నవన్నీ వాడుకుంటూ వాటికి ట్రస్టీలుగా సాక్షిభూతంగా జీవించాలి. అప్పుడేమవుతుందంటే మీలో ఒక మార్పు వస్తుంది తెలియకుండా. ఏంటి అంటే పనికిమాలిన ప్రతీది కూడబట్టుకోవడం అనేది ఆ గుణం పోతుంది. అంటే మీకు అవసరమైనవి ఉంచుకుంటారు, మిగతావన్నీ పంచిపెట్టేస్తారు. ఒకటి మార్పు వచ్చిందా లేదా? అది. ఇంకొకటి, ఇది లేకపోతే నా జీవితం వెళ్ళదు అనే భ్రమ ఇంతకుముందు ఉండేది, అది అక్కర్లేదు. సపోజ్ ఫోన్ పోయింది, ఫోన్ లేకపోతే నేను బ్రతకలేను అనే ఆలోచన ఉండదు. ఎందుకు? ఫోన్ లేకముందు కొన్ని వేల లక్షల సంవత్సరాలు మన పూర్వీకులు జీవించారు. ఇప్పుడు ఫోన్ లేకపోతే నేను బ్రతకలేను అనే భ్రమ అలాంటిది పోతుంది. తర్వాత మీరు ఇంతకుముందు ఏదైనా మీలో జరిగిందనుకోండి, అది అలాగ రాత్రి పగలు కొన్ని రాత్రులు కొన్ని పగలు కూడా అదే చింతన. పోయింది, విడిపోయారే, నన్ను వాళ్ళు తిట్టారు, నన్ను వాళ్ళు నమ్మలేదు, విశ్వాసఘాతకం, ఇలాంటివన్నీ పెట్టుకొని పదే 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 బాధపడేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడేంటి? కాస్త ఒక్కసారి ఆలోచించి, ఓకే ఇది అంతకుముందు నా దగ్గర ఉండేది కాదు, ఇప్పుడు వచ్చింది పోయింది. అంతకుముందు వాళ్ళు నా దగ్గర తెలిసిన వాళ్ళు కాదు, వాళ్ళు ఆ తర్వాత మిత్రులు అయ్యారు, సరే ఇప్పుడు మిస్ అయిపోయారు, ఓకే అంటే మీలో మార్పు వస్తుందన్నమాట. తర్వాత ఈ టైం పీరియడ్ అంటే ఇంతకుముందు మీరు ఎంత సమయం వరకు చింతనతో బాధపడేవారు, ఇప్పుడు ఎంత తక్కువ టైంలో వదిలేస్తున్నారు. ఇంతకుముందు కొన్ని వారాల పాటు బాధపడేవాళ్ళు, ఇప్పుడేంటి? ఈ జ్ఞానం మీకు గుర్తు చేసుకొని, ఓకే సృష్టిలో మన బ్లడ్ ఎలాగైతే క్షణానికి మారుతుందో, ఆలోచనలు ఎలాగైతే మారుతున్నాయో ఇవన్నీ కూడా మారుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కటి ఈవేళ నా దగ్గర ఉంది, రేపు ఇంకోళ్ళ దగ్గర ఉంటుంది, ఈవేళ నేను అనుకున్నది రేపు వాళ్ళదవుతుంది, ఎల్లుండి వాళ్ళది అనుకున్నది ఆ తర్వాత రోజు నాదవుతుంది. సో ఇదంతా చక్రం, సైకిల్. కాబట్టి మనకి ఏదైనా సరే ఒక షాక్ వచ్చిందనుకోండి, మీకు ఏమనుకుంటారు? అమ్మో అవునా అని ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అయితే ఏమిటి అనే స్థితికి వస్తారు. ఎందుకు వస్తారు? ఈ జ్ఞానం మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ఈ విషయాలు చూడండి. యోగము అంటే మన యోగక్షేమాల కోసమే మన జీవితాంత పరుగులు తీస్తుంటాం ఇక్కడికి అక్కడికి. ఏంటో యోగక్షేమాలు? నాకు ఏదైతే అవసరమో అది సంపాదించడము యోగం అంటారు. చూడండి, ఎవరికైనా ఏదైనా జరిగిందనుకోండి, వాళ్ళకి యోగం అండి అది, వాళ్ళ యోగం అండి అది అంటాం మనం. అంటే యోగం అంటే మనకు కావలసినవి సంపాదించడము. క్షేమం అంటే మన దగ్గర ఉండాల్సినవి అవి పోకుండా రక్షించుకోవడమే క్షేమం. యోగక్షేమం వహామ్యహం. భగవాన్ ఏమన్నాడు? మీరు అన్నీ విడిచిపెట్టి కేవలం పరమాత్మ చింతనలో నిష్ఠలో ఉండిపోయారు అనుకోండి, మీకు ఏది అవసరమో ఏదో ఒక రూపంగా అందిస్తాము, అవి మీ దగ్గర ఉండే విధంగా ఏదో ఒక రకంగా రక్షిస్తాను అని చెప్పారు. అయితే ఒకసారి ట్రైన్లో వివేకానంద స్వామి క్యాంప్ వెళ్తున్నాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైం అది. ఒక బ్రిటిష్ వాడు షూటు బూట్ వేసుకొని స్వామీజీని చూసి చాలా వేలాకులంగా వెటకారంగా షటైర్లు వేస్తూ ఇన్సల్ట్ చేస్తున్నాడు అనమాట. అయితే వెంటనే 12:30 అయింది మధ్యాహ్నం. ఆ యొక్క ఇంగ్లీష్ ఆఫీసరు ఎదురుగా కూర్చొని తన క్యారీ తీసుకొని తన యొక్క ఫుడ్ ఇలాగా వివేకానంద స్వామికి ఇలా చూపెట్టి మరీ ఇండైరెక్ట్ తిడుతూ చేవట్లు పెడుతూ ఇన్సల్ట్ చేస్తూ ఇలాగ భోజనం చూస్తూ, నువ్వు బికారిలాగా ఏదైనా జాబ్ చేయొచ్చు కదా, సంపాదించుకోవచ్చు కదా, నేను చూడు ఇంత క్యారేజ్ ఆహారం బాగా తింటున్నాను, నీకు ఎవరిస్తారు భోజనం అని చాలా నిందలు అనరాని మాటలు అంటున్నాడు వివేకానంద స్వామికి. స్వామీజీ అంటున్నారు, నాకు నువ్వు తినే భిక్ష కంటే మంచిదైన ఎలాంటి భిక్ష అయినా నాకు రావాలని ఉంటే నాకు భిక్ష వస్తుంది. మేము భిక్ష కోసం నీలాగా కక్కుర్తిపడి ఏదో కంగారు పడి యాంగ్జైటీ టెన్షన్ నాకు లేదు. నాకు భిక్షగా రావాలని అనుకుంటే వస్తుంది, లేకపోతే ఈవేళ నాకు ఉపవాస వ్రతం, ఏకాదశి వ్రతం, నాకు దాని మీద చింతలు లేదని వివేకానంద స్వామి అన్నాడు. వెంటనే అక్కడ ఆగ్రా స్టేషన్ వచ్చింది. ఆగ్రా స్టేషన్ వచ్చిన తర్వాత మీరు ఇది రాశారు, వివేకానంద స్వామి కంప్లీట్ వర్క్స్ బుక్స్లో ఉన్నది, ఆయన రికార్డ్ చేశారు. ఏంటంటే అక్కడ ఆ ఆగ్రా రైల్వే స్టేషన్లో ఒకరు బుక్ స్టాల్ సెల్లర్స్ అనే ఒక వ్యాపారి ఉన్నాడు. ఆయన కాసేపు ఇలాగ నడుము వాల్చాడు విశ్రాంతి కోసం. వెంటనే శ్రీరామచంద్రుడు ఆయన కలలోకి వచ్చాడు. ఎందుకు? ఆయన రామభక్తుడు. శ్రీరామచంద్రుడు కలలోకి వచ్చి, నాయన నా భక్తుడు ఆ పలాయన ఆ కంపార్ట్మెంట్లో ఆ ట్రైన్లో
వస్తున్నాడు, ఆయనకి నువ్వు ప్రసాదం తీసుకెళ్ళి ఇవ్వాల్సిన బాధ్యత నీదే అని ఆయనకి ఆదేశించినట్టు కల వచ్చింది శ్రీరామచంద్రుడు. వెంటనే లేచి అన్ని రకాల పదార్థాలు, గొప్ప గొప్ప పదార్థాలు, ఎందుకు రాముడు శ్రీరాముడి యొక్క భక్తుడు, అందులో శ్రీరాముని యొక్క రికమెండేషన్ అది, నీ రికమెండేషన్ నా రికమెండేషన్ కాదు, శ్రీరాముడి రికమెండేషన్ అది. అందువలన రకరకాల పదార్థాలు, స్వీట్లు, అన్ని ఐటమ్స్ కూడా ఒక క్యారేజీలు వేసుకొని ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే ట్రైన్ ఆగిందో ఆగ్రాలో, వెంటనే లోపలికి వెళ్ళి వివేకానంద స్వామికి వెళ్ళి, స్వామి ఈ ప్రసాదాన్ని స్వీకరించాను. స్వామీజీ అంటున్నారు, నాకెందుకు ఇస్తున్నావు, నువ్వెవరికో పొరపాటు పడి నాకు ఇచ్చినట్టున్నావు, నువ్వెవరికి ఇవ్వాలో చూసుకొని వారికి ఇవ్వు నాయన, నాకు సంబంధం లేదు కదా, నువ్వు నాకు తెలియదు కదా, నాకెందుకు ఇస్తున్నావు అని వివేకానంద స్వామీజీ అంటున్నాడు. అయితే ఆయన అన్నాడు, లేదు స్వామి, నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను, నీకోసం ఈ పదార్థాలను తెచ్చాను స్వామి, నా యొక్క కోరిక మన్నించి ఈ ప్రసాదం స్వీకరించు అని ప్రాధేయపడి వివేకానంద స్వామి కాళ్ళ మీద పడ్డాడు. ఎందుకంటే స్వాములకి, మునులకి, సాధువులకి కాళ్ళ మీద పడే గృహస్థులు అలాంటి ఆచారం సంప్రదాయం మనకు ఉన్నది. వెంటనే ఎదురుగా ఉన్నటువంటి ఆ ఇంగ్లీష్ వాడు చూసి అర్థం కావడం లేదు, ఆడికి ఆలోచన రావట్లేదు, ఈయనెవరు, ఆయన కాదంటున్నాడు, ఆయన ఈయన ఇస్తున్నాడు, ఇది ఎక్కడ చిక్కు అని ఆయనకి అర్థం కాలే. అది అర్థం ఏంటంటే, అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది అసలైనటువంటి యోగక్షేమాలు ఈశ్వరుడు చూసుకుంటాడు. కానీ మీకు నమ్మకం తక్కువ మనకి. అందుకే మనం ఏం చేస్తామంటే, ఆయన మర్చిపోతాడేమో, ఆయనకి జగత్తంతా భక్తులే నాలాంటి వాళ్ళు, అందరికి చూస్తూ నా వరకు గుర్తుంటుందో ఉండదో, అందుకే నేను చూసుకోవడం మంచిది కదా అని అనుకుంటాం. మీ అందరికీ తెలుసు, ఈవెన్ ద్యోత సభలో కూడా ద్రౌపది చీర లాగుతున్నాడు ఎవడు, మూర్ఖుడు, అధర్మపరుడు, బుద్ధిహీనుడు, రాక్షసి స్వరూపం కలిగినటువంటి జ్ఞానం లేనటువంటి దద్దమ్మ ఎవడు, దుశ్శాసనుడు. ఆయన లాగుతుంటే ఆవిడ రక్షించుకోవడం మొదలుపెట్టి తన వల్ల కాలే. పోని పాండవులు రక్షిస్తారంటే వాళ్ళు ముందే ఆయనకి బానిసలు అయిపోయారు దుర్యోధనుడికి. సరే భీష్మ పితామహుడు, ధర్మాత్ముడు, గంగాపుత్రుడు, ఆయన వల్ల కాలే. ఎందుకు, ఆయన ప్రతిజ్ఞ చేసి వాళ్ళకు వాగ్దానం చేయించాడు ధృతరాష్ట్రుడికి, నీ సేవకుడిగా జీవితాంతం ఉంటానని, నువ్వు రాజుగా ఉన్నంత వరకు. పోనీ ద్రోణుడు అంటాడా, ఆయన కూడా వచ్చినకి బద్ధుడైపోయాడు. అందరూ కూడా శక్తి, జ్ఞానము, ధర్మాత్ములు అయినప్పటికీ ఎవరు కూడా ఏమి చేయలేకపోయారు. అప్పుడు ఏం చేశారు, ఓ గోవింద, కేశవ, మాధవ అని. అంటే ఇక సృష్టిలో మీకు ఎటువంటి ఆధారము లేదు అనుకుంటే ఆ ఈశ్వరుడు వైపు మీరు వెళ్తే ఈశ్వరుడు ఖచ్చితంగా మీకు రక్షిస్తాడు. ఇది యథార్థం, వాస్తవం, సత్యం. సో ఈ విధంగా వివేకం చూపాలి. అందుకే వివేకం చూడాలంటే ఏంటి, మనకి శాశ్వతమైనది ఏమిటి, అశాశ్వతమైనది ఏమిటి. చూడండి, మీకు అరటిపండు ఇచ్చాను అనుకోండి, అరటిపండు ప్రసాదం ఇచ్చారమ్మా తినండి అన్నాం అనుకోండి, మీరు అరటిపండు తినేస్తారా? అలాగే తినరు. తొక్క తీసి తొక్క బయట పడేసి, అంటే దారిలో వేయకూడదు, మళ్ళీ ఎవరో పడిపోతారు మళ్ళీ. అంటే జాగ్రత్తగా ఒక తొట్టిలో, డస్ట్బిన్లో వేసి ఆ గుజ్జు తింటారు మీరు. అది ఆవుకి ఇచ్చారనుకోండి, ఆవు ఏమో అరటిపండు తొక్క తీసి ఆ తొక్క ఏమో ఇంకా కుండీలో ఎక్కడ వేసి ఆ గుజ్జు ఆవు తింటుందా? ఆవు తినదు. ఎందుకు? ఆవుకు ఆ వివేకం లేదు, ఆవుకు అలా చేసే అవకాశం కూడా లేదు. ఆవు తొక్క తిన్నా గుజ్జు తిన్న రెండూ జీర్ణించుకోగలదు, మనకే ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ వివేకం కలిగి ఉండాలి. స్వామీజీ, అరటిపండు విషయంలో నేను గొప్ప వివేకం కలిగి ఉన్నాను. అరటిపండు ఓకే, అందరికీ ఆ వివేకం ఉంటుంది. కానీ ఈ శరీరం నేను కాదు అనే వివేకం మీకు రావడానికి మీరు చేస్తున్న ప్రతి పని, ప్రతి అనుభవము పరిశీలించాలి. పూర్తి ఏకాగ్రతతో పరిశీలిస్తే మీకు స్పష్టత వచ్చేస్తుంది, ఇది అనిత్యము ఈ శరీరము. అందుకే ఎంతో సౌందర్యం, రూపము, అద్దం మీద అనేక రకాల అందచందాలు, మెరుగులు దిద్దుకొని మేకప్లు, పెయింటింగ్లు వేసుకున్నటువంటి ఈ అందము 50 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ముఖం చూస్తే మనమే నమ్మం. నువ్వేనా అండి? నువ్వే. కాబట్టి అహంకార మమకారాలని మెల్లగా తగ్గించుకోవాలి. ఎప్పుడు తగ్గించుకుంటాము? వాటి మీద ఆసక్తి, అటాచ్మెంట్, రాగము తగ్గితే ఈ అహంకారం మమకారం తగ్గిపోతుంది. ఎందుకు? నేను నాదంటే అహంకారం మమకారం పెరుగుతాయి. నేను ట్రస్టీని, ఇది నేను నాది కాదు అని అనుకుంటే ఆటోమేటిక్గా అహంకారం మమకారం తగ్గుతాయి. దీనికి శ్రీకృష్ణుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు అన్నమాట వెన్న దొంగగా.
యశోదమాతకి అల్లరి తట్టుకోలేక ఈ నెలగైనా బంధించాలి, కట్టివేయాలి అని ఒక దామం పట్టుకొచ్చి, దామం అంటే తాడు, ఆ దామం పట్టుకొచ్చి బంధించాలని చూస్తే ఎంత బంధించిన ప్రయత్నించినా 2 ఇంచీలు సరిపోవట్లేదండి. సర్లే ఈయన సంగతి చూస్తానని మరొక ఇంత తాడు కట్టుకుని వచ్చారంట. మళ్ళీ కడుతుంటే 2 అంగుళాలు సరిపోవట్లేదంట. మళ్ళీ పెద్ద తాడు తెచ్చి దాన్ని ముడేసి మళ్ళీ కడుతుంటే 2 అంగుళాలు సరిపోవట్లేదు. అంటే ఏంటి బాలకృష్ణుడి ఉదరం పెరిగిపోతుంది అంటే, ఆ పరమాత్మకి నేను కడుతాను, నేనే కర్తని, నేను నిన్ను బంధిస్తాను అనే అహంకారం మమకారంతో యశోదమాత ఆ పరమాత్మని బంధించగలదా చెప్పండి? అప్పుడు కృష్ణ నా వల్ల కాదు, నీ ఇష్టం నాయన, నేను కట్టగలనని శక్తి కోల్పోయాను, నా వల్ల కాదు, ఇక నీ ఇష్టం అంటే అప్పుడు ఆ దామోదరుడు అంటే తాడుని ఉదరంతో కట్టించుకుని ఉదరం యందు కట్టించుకున్నవాడు కాబట్టి ఆ దామోదరుడు అని పేరు వచ్చి, ఆ దామోదరుడు చిన్న బుడ్డు బాలకృష్ణ అయిపోయి ఆ తల్లికి పూర్తిగా కట్టుకునేందుకు అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా ఆ యశోదమయ్యి బాలకృష్ణకి బంధించింది అనమాట. సో అర్థం ఏంటి? 2 అంగుళాలు ప్రతిసారి మిగిలిపోతాయి అంటే అహంకార మమకారాలు అర్థం. మీరు అహంకార మమకారాలు మీరు వదిలిపెడితే బాలకృష్ణుడు మీకు దొరుకుతాడు ఆలింగనానికి. మీరు ఏం చేసినా ఆయన ఇష్టం, మీకు అందుబాటులో ఉంటాడు అనమాట. అందుకే చూడండి, మనం ఎప్పుడు కూడా జ్ఞానం ఒక చోట నిలవదు. ఏంటి? జ్ఞానముని రాగము అంటే నాకు అటాచ్మెంటు, రాగము, మోహం అన్నీ ఉన్నాయండి, వాటితో పాటు జ్ఞానం ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకంటే చీకటి వెలుతురు 2 ఒక దగ్గర ఉండవు. చీకటి వెలుతురు 2 ఒక దగ్గర ఉండవు. సూర్యుడు అన్నాడంట, నేను ఎన్నోసార్లు విన్నాను, ఈ యొక్క రాత్రి దేవత చాలా గొప్పదని విన్నాను, దానికి పెళ్లి చేసుకోవాలనుకుంటాను కానీ నాకు ఎప్పుడు దొరకట్లేదండి, ఎక్కడ వెతుకుతున్నా. ఎందుకు? సూర్యుడు ఎక్కడ వెళ్ళినా వెలుతురు, ఇంక చీకటి ఎందుకు ఉంటుందండి? సూర్యుడు మొత్తం తిరుగుతూ అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రాత్రి కోసం వెంటపడి తిరుగుతున్నాడు. ఆయన మన కోసం ఏం తిరగట్లే, పగలు రాత్రి ఆ రాత్రి కోసం తిరుగుతున్నాడు. కానీ దురదృష్టం సూర్యుడికి, ఆయనకి ఆవిడ దొరకకుండా తప్పించుకుంటూ పోతుంది. ఎందుకు? ఆయన ఎక్కడైతే అక్కడ వెళ్తురు, ఇంక చీకటి ఎందుకు ఉంటుంది? అర్థమైందా? కాబట్టి మీ జ్ఞానము, మీరు అనుకున్నటువంటి ఈ రాగము, అటాచ్మెంట్ 2 కలిసి ఉండవు. అందుకే మనం భోంచేసేటప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. హే పార్వతి మాత, ఓ జగజ్జనని తల్లి అంబిక, అంబ, జగదంబ, మాకు ఈ యొక్క వైరాగ్యం వివేకాలు బాగా వచ్చి నా ఆత్మజ్ఞానం పూర్తిగా నిష్ఠలో ఉండేందుకు అవసరం కాబట్టి, ఈ శరీరం నిలబడాలి కాబట్టి అందుకే భిక్ష మాకు ఇవ్వు అని అర్థం. భిక్షాందేహి. సో మీరు చూడండి, చిన్నప్పుడు కూడా పిల్లలు ఆ యొక్క గుడుగుడు బండి అంటారు, ఊత పట్టుకొని కర్ర పట్టుకొని నడుస్తారు. కానీ బాగా కాళ్ళు నడవడం వచ్చింది అనుకోండి, ఇంక కర్ర పట్టుకుని నడిస్తే హేళన చేస్తారు, ఇది కర్ర పట్టుకొని నడుస్తున్నాడు రా అంటారు. మనము కూడా ఈ స్థితికి వెళ్ళడానికి మనం అన్ని సహాయాలు తీసుకుంటాం. ఎప్పుడైతే ఆ స్థితి మీరు పొందారో అన్నీ కూడా విడిచిపెట్టి సంపూర్ణ వైరాగ్యం పొందాలి. సంపూర్ణ వైరాగ్యం అంటే వైరాగ్యానికి ప్రతీక ఎవరు? దేవోంకే దేవ్, హరహర మహాదేవ్. అందుకే హిమాలయాల్లో కేదార్నాథ్ మీరు వెళ్ళారంటే అది వైరాగ్యానికి నిలయం, క్షేత్ర మహాదేవుడు మహిమ. ఆ హిమాలయాల్లో అక్కడ కేదార్నాథ్ అనేది వైరాగ్యానికి చిహ్నము. యమునోత్రి అనేది భక్తికి చిహ్నము. గంగోత్రి అనేది జ్ఞానానికి చిహ్నము. బద్రీనాథ్ అనేది మోక్షానికి ఆఖరి మెట్టుగా చెబుతాం, అది ప్రతీక. అమృతత్వం ఆనసహు. అమృతత్వం అంటే ఏంటి? అమృతాన్ని పొందుతారు అంటే ఎక్కడి నుంచి వచ్చిందా? లేదు, అమృతత్వం మీలో ఆత్మస్వరూపంగా ఉన్నది, కానీ దానిపైన అన్నీ కప్పీసి ఉన్నాయి. పంచకోశాలు, అన్నమయ కోశము, శరీరం, స్థూల శరీరము, ప్రాణమయ కోశము, ఈ యొక్క పంచ ప్రాణాలు. అదే మనోమయ కోశము అంటే ఈ యొక్క కర్మేంద్రియాలు ప్లస్ వాయు, పంచవాయువు, ప్రాణవాయువు కలిపితే ప్రాణమయ కోశము. అదేవిధంగా ఈ యొక్క జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు కలిపితే మనోమయ కోశము. ఈ యొక్క తర్వాత జ్ఞానేంద్రియాలు ప్లస్ బుద్ధి కలిస్తే విజ్ఞానమయ కోశము. తర్వాత పూర్తిగా అవ్యక్త రూపంగా
గాఢ నిద్రలో మీరు అనుభవించే ఆనందం ఏదైతే ఉందో దాన్ని ఆనందమయ కోశం అంటారు. ఎన్ని కోశాలు అయ్యాయి? పంచకోశాలు. ఈ పంచకోశాలు దాటి మీరు వెళ్తే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఎలాగైతే మేఘాల పైనుండి చెదిరిపోతే సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో ఆ విధంగా మీరు ప్రకాశిస్తారు. చూడండి, రాత్రిపూట గంధం నీటిలో నానబెట్టి ఉదయం దుర్గంధం వస్తే దాన్ని కొంచెం ఎండలో పెట్టి దాన్ని పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఎప్పుడైతే మీరు రాయి మీద రంగదీశారో అప్పుడు సుగంధం ఎలాగైతే వస్తుందో మనకు కూడా ఆ నీటిలో పడిన ఆ గంధపు చెక్కలాగా ఈ శరీరం ఇవన్నీ కూడా ఈ సంసారం అనే నీటిలో పడడం వలన దుర్గంధం వస్తుంది. ఎప్పుడైతే ఈ దుర్గంధం అనే వాసనలు, చెడు వాసనలు, ఈ చెడు సంకల్పాలు, చెడు కోరికలు అన్ని విడిచిపెడితే మీరు ఆత్మస్వరూపంగా సుగంధిం పుష్టివర్ధనం ఆత్మా రామో విరాజతే అని అవుతుంది అనమాట. అందుకే స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయ భద్రయ అంటారు దక్షిణామూర్తి. కాబట్టి ఈ విధంగా మీరు పూర్తిగా ఇక జ్ఞానయోగము ప్లస్ వైరాగ్యము ఈ రెండు కలిపితే జ్ఞానము. అదేంటి స్వామీజీ, జ్ఞానయోగము వైరాగ్యమా? ఎస్. శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఈ 3 స్టెప్స్ కలిపి జ్ఞానయోగము. అప్పుడేంటి, మీకు ఆత్మజ్ఞానం సిద్ధించింది. ఎప్పుడు? అంతకుముందే పూర్తి వైరాగ్యం ఉన్నది కాబట్టి. అలా లేదనుకోండి, అప్పుడేమవుతుంది, మీ జ్ఞానం పని జ్ఞానమే, వైరాగ్యం పని వైరాగ్యమే. నేను స్టేజ్ మీదకి వెళ్ళి ప్రవచనాలు చెప్పగలను కానీ నా జీవితంలో నా సుఖం లేదు, శాంతి లేదు. ఎందుకు? నీకు వైరాగ్యం లేదు కాబట్టి రిజల్ట్ రావాలంటే పూర్తిగా వైరాగ్యం కలిగి ఉండాలి. తర్వాత మంత్రం చూద్దాం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాత్ యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే. చూసారా, ఈ మంత్రము అంటే 2-3 మంత్రాల యొక్క సారాంశమే. అంటే ఇంతకుముందు చెప్పారు. అందువలన ఈ సాధనలన్నీ ఏంటి? సాధనలు అంటే శ్రద్ధ, భక్తి, ధ్యానము. అదేవిధంగా కర్మ వలన మోక్షం రాదు, సంతానం వలన మోక్షం రాదు, అదేవిధంగా ధనం వలన రాదు. వాటి యొక్క సారాంశము ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అంటే ఏంటి అంటే కర్మ అంటే అర్థ, కామ, ధర్మ పురుషార్థాల వలన మోక్షం కాదు. 4 పురుషార్థాలు ఏంటి? అర్థ, కామ, ధర్మ, మోక్ష. అందుకే మనకి ఈ 4 పురుషార్థాలని చెప్తాం కానీ 3 పురుషార్థాలు అనేవి ఈ జగత్తులోనివే, తాత్కాలికమే. ఏంటవి? ధర్మార్థ, కామ. ఈ 3 ఏంటి అంటే ధర్మం అంటే ఏం లేదండి, పుణ్యం అండి, జస్ట్ పుణ్యం అంతే. సో ఈ 3 కూడా ఖర్చు అయిపోతాయి. మరి మోక్ష పురుషార్థం ఏంటి? ఈ యొక్క అర్థం ఏదైతే ఉందో ధనము, అది ధర్మం కోసం వాడాలి. అప్పుడేమవుతుంది, ధర్మం మీకు మంచి పుణ్యం ఇచ్చి ఈశ్వర అనుగ్రహం ద్వారా మోక్ష పురుషార్థం వస్తుంది. అదేవిధంగా అర్థం ధనం ఏదైతే ఉందో మీరు మోక్షాన్ని కోరుకునే విధంగా ఆ కామానికి వాడాలి, ముముక్షత్వానికి వాడాలి. అందువలన మనకి ఈ సమాజం కోసం మీరు ఏదైనా చేయాలని కోరిక కలిగి ఉన్నారనుకోండి, మిమ్మల్ని అది బంధించదు. ఎందుకు? మహాత్ములందరూ కూడా లోక కళ్యాణం కోసమే కోరిక కలిగి ఉంటారు. ఆ కోరిక వాళ్ళకి బంధించదు. ఎందుకు అంటే నాగుపాము యొక్క కూరలు తీసేసి ఆ యొక్క శివుడు ఎలాగైతే మెడలో వేసుకున్నాడో అప్పుడు అది ఆభరణంగా మారిపోయి, విషం పోయి విషదంతాలు పోయినాయి కాబట్టి ఆభరణంగా మారిపోద్ది. మీరు కూడా మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం, మీకోసం ఎదుగుదల కోసం కాకుండా ఈ లోకానికి కూడా, అందరికి కూడా
ఎందుకంటే అందరికీ సుఖమైతేనే నాకు పరమ సుఖము, అందరికీ శాంతిగా ఉంటేనే నాకు పరమశాంతి. నా చుట్టూ మొర్రోమని బెల్లంకొండ రాయిలాగా అలా దిక్కుముక్కు లేకుండా బికబిక బికబిక చూస్తూ ఏడుస్తూ గందరగోళం చుట్టూ వాతావరణం ఉంటే మీకు పరమ సుఖం లేదు, మీకు పరమ ఆనందం లేదు, పరమ శాంతి లేదు, పరమ భద్రత లేదు. అయితే అందుకే లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అన్నారు. ఎందుకన్నారు తెలుసా? నువ్వు ఈ జగత్తులో నువ్వు అక్కడవి కాదు, నీవు కూడా ఈ యొక్క విరాట్ శరీరంలో ఒక చిన్న అవయవం లాంటివాడివే, ఒక చిన్న కణము, ఒక సెల్ లాంటివాడివే. కాబట్టి ఈ యొక్క ప్రపంచ విరాట్ విశ్వ శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటేనే అందరికీ ఆరోగ్యము, ఈ విశ్వ శరీరం అంతా కూడా శాంతిగా ఉంటేనే మనందరికీ పరమశాంతి. ఈ విశ్వ శరీరం విరాట్ శరీరము సుఖంగా ఉంటే శాంతంగా ఉంటే అప్పుడు అందరికీ సంపూర్ణ ఆనందము శాంతి అందుతుంది. దానికోసమే సత్పురుషులు, మహాత్ములు, యుగ పురుషులు, అవతార పురుషులు దానికోసమే పనిచేస్తారు. మనం కూడా వారితో పాటు చేదోడు వాదోడుగా శక్తి వంచన లేకుండా ఉడతాభక్తిగా ధర్మరక్షణ కోసం పాటుపడాలి. అప్పుడు మీ ద్వారా ఏవైతే జరుగుతున్నాయో ఆ శక్తి, ఆ గొప్పతనం మీది కాదు, ఆ ప్రకృతిదే. అందుకే ఎక్కడైనా సరే ఇప్పటి వరకు శివానంద స్వామి ఒకసారి చెప్పారు, ఇప్పుడు వరకు ఏ యోగి అయినా, ఏ సాధువు అయినా, ఏ వ్యక్తి అయినా నా శక్తి ఇది, నా మహిమ ఇది, నా సిద్ధులు ఇవి అని ఎవరైతే ప్రకటించుకున్నారో వాడంత మూర్ఖుడు, వాడంత అజ్ఞాని ఎవరు ఉండరు అన్నాడు ఆయన. అదేంటి స్వామి, చాలామంది ఋషులు యోగులకి సిద్ధులు కలిగి ఉన్నారు కదా. కలిగి ఉన్నారు. ఆ సిద్ధులు వాళ్ళవి కావు, ఈశ్వరునివే, సమష్టి ప్రకృతి మాతవి. ఎందుకంటే 3 గుణాలు లేకుండా అసలు సృష్టే లేదు. సో 3 గుణాలు ఉంటే మొత్తం వచ్చింది. సో 3 గుణాల్లోనే ఆ యోగి శరీరం ఉన్నది. సో 3 గుణాల నుంచి అక్కడ శక్తి ప్రకటమైంది. మరి సిద్ధి ఆయనదే, ప్రకృతిదే చెప్పండి మీరు. అందుకే రమణ మహర్షి అంటాడు, ఈ సిద్ధులన్నీ మీరు స్వప్నంలో సూచించిన దృశ్యాలే అన్నాడు ఆయన. కాబట్టి అందువలన సిద్ధుల బాబా వచ్చాడు, సిద్ధయోగి, సిద్ధ గురువు. సిద్ధులు నావి, నేను సిద్ధులు ప్రకటిస్తానంటే వాడికి ఏమీ తెలియదని మీరు ముందే సర్టిఫికేట్ ఇవ్వాలి వాళ్ళకి. ఉపనిషత్తు ఋషులు అలా చెప్పారు, అది యథార్థం కూడా. అందువలన ఇప్పుడు యతయః చూసారా, యతయః అంటే సన్యాసి అని అర్థం. అందుకే సన్యాసికి ఆహ్వానించినప్పుడు ఈ మంత్రం చెప్పాలని చెప్పాను. న కర్మ న ప్రజయాదనేన త్యాగే నైకే అమృతత్వ మానసు అని అన్నాం. అదేవిధంగా పరేన నాకం నిహితం గుహాయ విభ్రాజదే యద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగ యతయ శుద్ధ సత్వా అన్నారు. కాబట్టి ఈ విధంగా విభ్రాజతే అని చెప్పాను కదా నిన్న మీకు. పరేన నాకం అని చెప్పానా లేదా? నిన్న అయిందా మీది? ప్రకాశించడము. ఓకే, అమృతత్వ మానసు ఇప్పుడు చెప్పాలనుకుంటా, ఇప్పుడు చెప్పలేదు నేను. ఓకే, ఇప్పుడు చెప్తా. ఓకే, యతయ అంటే సన్యాసులు, అంటే ఋషులు అనమాట. విశంతి అంటే ప్రవేశించడం. ఎక్కడ ప్రవేశిస్తారు? ఎక్కడికో వెళ్ళక్కర్లే. తన హృదయ గుహ అజ్ఞానం ఆవరించింది మేఘాల్లాగా, సూర్యుడికి ఆవరించినట్టు. అయితే ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో ఆ మేఘాలని చెదిరిపోతాయి. కాబట్టి తను ఓన్ చేసుకుంటాడు నా స్వరూపమే అని. అదేవిధంగా ఏమంటున్నాడు? పరేన నాకం, అది ఎలాంటిది? పరేన అంటే పరం, దేనికోసము? నాకం అంటే స్వర్గము, స్వర్గం కంటే గొప్పది. మీరు చెప్పండి, నాకం అంటే, కమ్ అంటే ఆనందం, కమ్ అంటే ఏంటండి? ఆనందం. మరి అకం అంటే దుఃఖం, నా అకం అంటే ఏంటి? దుఃఖము లేనిది అని అర్థం. దుఃఖం లేనిదంటే ఆనంద, పరమాత్మ స్వరూపం, ఆ బ్రహ్మానందము. అంటే నాకం అంటే స్వర్గంతో పోలుస్తారు. ఎందుకు? దుఃఖము లేని ఆనందము అంటారు. కానీ ఇక్కడ దుఃఖం లేని ఆనందం అంటే కేవలం బ్రహ్మానందమే. కాబట్టి బ్రహ్మాత్మ స్వర్గం కంటే గొప్పది. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్వర్గం నాకంటే ఎంతో దూరంలో ఉందనుకుంటాం, కానీ ఈ బ్రహ్మానందం స్వర్గంలో లేదు, నీ హృదయంలోనే ఉంది కప్పి. ఎలాగుంది? నిహితం గుహాయాం, నీ హృదయం గుహలోనే దాగి ఉంది.
ఎలా? గుహ ఎప్పుడు కూడా చీకటిగా ఉంటుంది, మీకు తెలుసు. అందువలన మన హృదయంలో కూడా చీకటి అనే అజ్ఞానం అనే చీకటితో కప్పబడి ఉంది. మనం ఏం చేయాలి? విభ్రాజతే అంటే ఎప్పుడైతే ఆ మోహము, రాగద్వేషాలు, అజ్ఞాన ఆవరణం పోతుందో ఆత్మ స్వయం ప్రకాశకం. అంటే అక్కడ ఆత్మ స్వయం ప్రకాశతే, ఆత్మారామో విరాజతే. దాన్ని విభ్రాజతే అంటారు. విభ్రాజతే అంటే స్వయం ప్రకాశము చైతన్య రూపంగా ప్రకాశిస్తుంది అని అర్థం. అదేవిధంగా మనము ఈ 2-3 మంత్రాల్లో బ్రహ్మజ్ఞానం పొందడానికి 2 మార్గాలు చెప్పాను. ఏంటి చెప్పాను? సాక్షాత్ సాధన, ఇంకొకటి ఏం చెప్పాను? సహకారి సాధన. సహకారి అంటే మీకు ఉపయోగపడతాయి, హెల్ప్ చేస్తాయి. చూడండి, ఇక్కడ గురువు శాస్త్ర ఉపదేశం ఒకటే మార్గం, ఇంక రెండో మార్గం లేదు. ఇంక రెండోది ఏంటి? శరణాగతి. శరణాగతి దేనికి? ఈశ్వరునికి. సో ఈశ్వరుని శరణాగతి చేస్తే మీకు గురువు శాస్త్రం వస్తుందని చెప్పాను. సో ఈ విధంగా జ్ఞానయోగం చేస్తే అప్పుడు మీకు ఏమవుతుంది? పూర్తిగా వేదాంత క్లాసులో కూర్చుని వినగలుగుతారు. ఇప్పుడు మనము ఈ వేదాంతం వలన పూర్తిగా యతయః అంటే ఎవరు? సన్యాసులు. ఆ సన్యాసులు దేనికోసము? వారికి ఒకటే లక్ష్యం, ఆత్మజ్ఞాన సాధన తప్ప రెండోది లేదు. కాబట్టి మనము సపోజ్ నేను అమర్నాథ్ వెళ్ళాలని అమర్నాథ్ యాత్రకి వెళ్తున్నాను. వెళ్తూ దారిలో ఆగ్రాలో దిగాను రెస్ట్ కోసం. అక్కడ కొంతమంది అన్నారు, ఇక్కడ తాజ్మహల్ చాలా బాగుంటుందండి, చూడండి, ఎప్పుడు వస్తారు ఏంటి అన్నారు. సో అక్కడ తాజ్మహల్ అన్నీ చూసుకొని అక్కడే వంటాన్ని పెట్టుకొని మొత్తం అన్ని రెస్ట్ తీసుకొని ఫోటోలు తీసుకొని అన్నీ తీసుకున్నాము. రీళ్ళు, షార్ట్లు, వీడియోలు చేసుకొని మరుసటి రోజు హైదరాబాద్ టికెట్ చేసుకొని వచ్చాం. మీరు ఎక్కడికైనా వెళ్ళారు? అమర్నాథ్. మీరు ఎక్కడి నుంచి తిరిగి వచ్చారు? ఆగ్రా. తాజ్మహల్ తీసుకుని వచ్చారు. మన అమర్నాథ్ సంగతి ఏంటి? అలాగుండకూడదనమాట. కాబట్టి సన్యాసి దేనికి యత్నించాలి? అనంతమైన ఆనందము, అనంతమైన శాంతి, అనంతమైన భద్రత. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నా స్వరూపమే. కాబట్టి దానికోసం నీ లక్ష్యం ఆపకూడదు. అది యతయః. అదేవిధంగా శుద్ధ సత్వాహ. ఇంతకుముందే కర్మయోగము, ఉపాసన, భక్తి ఈ 2 చేయడం వలన నీలో ఏమవుతుంది? శుద్ధ సత్వాహ అంటే తమోగుణము, రజోగుణము తగ్గి సత్వగుణం పెరగడం వలన నీలో శాంతి, నీలో మౌనము, నీలో ఆనందం, నీలో నవ్వు, చిరునవ్వు. అందుకు ఎవరు ఏం చేసినా వారికి మీరు రియాక్ట్ అవ్వరు. మీ చిరునవ్వే సమాధానం, మీ మౌనమే వాళ్ళ సమాధానం. 2 అస్త్రాలు. చిరునవ్వు నారాయణాస్త్రం, రాంబాణం. మౌనం పాశుపతాస్త్రం, మహాదేవుడు అస్త్రం. ఈ 2 ప్రాక్టీస్ అవుతాయి ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే. అందువలన ఈ జ్ఞానయోగము, కర్మయోగము 2 ఒకదానికొకటి సపోర్ట్. జ్ఞానయోగం అనేది సాక్షాత్ సాధన, కర్మయోగం అనేది సహకారి సాధన. సో ఈ విధంగా రాగద్వేషాలని సంస్కరించుకోవాలి. మనం చూసాం. ఈ రాగద్వేషాలని శక్తిహీనం చెయ్యాలి. ముందే చెప్పాను నేను. ఏంటి? సరైన దృక్పథంతో ఆ ఉద్దేశం మనకి ముఖ్యమై ఉండాలి. ఏం చెప్పాను? విసరణ, గతి, అవసాధన అన్నాను. ఉపనిషత్తు యొక్క అర్థం ఏం చెప్పాను నేను? సత్ అంటే నీ యొక్క సంసార వాసనల్ని బలహీనపరిచి, నీ యొక్క అజ్ఞాన ఆవరణని నాశనం చేసి, అవగతి నీ స్వరూపాన్ని అద్దములు చూపెట్టిన దర్శింపు చేస్తుంది. సో ఈ విధంగా రాగద్వేషాలను వాటికి శక్తి లేకుండా ఎలా చేయాలి? ఎలాగైతే విత్తనాలు వేపితే ఇంక మొలకెత్తడానికి పనికిరావో, మీ రాగద్వేషాలు కూడా కోరలు తీసిన పాములా చెయ్యాలి. ఈ విధంగా ఎవరైతే ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని మనస్సును కూడా నియంత్రించుకుంటారో, అంటే దమ, శమ ఈ 2 చేస్తే అప్పుడు మీలో కర్మయోగం సిద్ధించిందని అర్థం. అంటే అంతఃకరణ సిద్ధి సాధించారు. అప్పుడు ఏమవుతుంది? ఈశ్వరార్పణ అంటే ఈశ్వర పూజగా భావించి మీరు ఏ కర్మ చేసినా దాని రిజల్ట్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తారు. దీన్నే కర్మయోగ సాధన. అయితే ఏమంటారు దీన్ని? సన్యాస యోగాత్. కర్మ ఉపాసనలు మీకు ఈ యొక్క జ్ఞానయోగంలో తీసుకెళ్తాయి, కూర్చోబెడతాయి. అంతే తప్ప ఈ యొక్క కర్మ, ఉపాసన, భక్తి మీకు మోక్షం ఇవ్వ ముందే చెప్పాను. అందువలన మనం ఇక్కడ ఏం చేయాలి? సన్యాస యోగాత్ యతయ శుద్ధ సత్వా ఆహ.
ఈ సన్యాస యోగం అంటే కేవలం కర్మయోగం నిష్ట సాధించి జ్ఞానయోగంలోకి వెళ్తే మీలో పూర్తిగా సత్వగుణ సంపన్నులుగా ఉండి జ్ఞానయోగ యోగ్యత పొందుతారు. అప్పుడేమవుతుంది? ఆ యోగ్యత పొందిన తర్వాత వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా, అప్పుడు ఈ యొక్క వేదాంత జ్ఞానాన్ని మీరు ఎటువంటి డౌట్ లేకుండా అంగీకరిస్తారు. ఎందుకు అంగీకరిస్తారు? మీరు యోగ్యులు. ఇప్పుడు డిగ్రీ చదువుకున్న కుర్రోడికి నేను లెక్కలు చెప్తా, వాడు అర్థం చేసుకుంటాడు. అదే 10th క్లాస్ వాడు చెప్తే అర్థం చేసుకుంటాడా? చేసుకోడు. మరి 10th క్లాస్ వాడు డిగ్రీకి రావాలంటే ఏం చేయాలి? ఆ పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. దాన్నే కర్మయోగము అంటారు. దానికోసమే దానము, తపస్సు, యజ్ఞము ఇవన్నీ చెయ్యాలి. అప్పుడు మీరు పూర్తిగా యోగ్యత వస్తుంది. అప్పుడు ఈ యొక్క జ్ఞానయోగం మీకు అర్థమైపోతుంది. నిశ్చయంగా మీరు అంగీకరిస్తారు. అప్పుడు మీకు ఏమవుతుంది? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అని కేవలం ఎవరో చదువుకోవడం కాదు, మీకు ఇది యథార్థం అవుతుంది. అప్పుడు సునిశ్చితార్థాః, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అంటే ఇక కెరటము వేరు సముద్రం వేరు కాదు, రెండింటికి ఉపాధులు వేరు కానీ వాటి వెనక ఉన్న నీరు ఒక్కటే అనేది స్పష్టత వస్తుంది. అందువలన కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది కర్మలను మెల్లమెల్లగా తగ్గించుకొని జ్ఞానయోగానికి వచ్చి శ్రవణము మననము చేసి నిధిధ్యాసనం ద్వారా మీ ఆత్మనిష్టలో నిలబడాలి. ఇది ఇక్కడ మనం చెప్తున్నారు. అందువలన పరాంతకాలే పరిముచ్యంతి సర్వే తే బ్రహ్మలోకే అన్నారు చూడండి. అందువలన మీరు యజ్ఞయాగాలు పుణ్యకర్మలు చేస్తే ఆ లోకాలు మారుతుంటాయి. స్వర్గలోకం వేరు, విష్ణులోకం వేరు, శివలోకం వేరు, ఇంద్రలోకము, చంద్రలోకము, ఆదిత్యలోకము, రకరకాల లోకాలు అంటారు. ఈ లోకాలు తంట మనకి ఎందుకు? అదొక పెద్ద పెంట. మీరు కావాల్సింది బ్రహ్మజ్ఞానం తెలుసుకోండి. ఈ లోకాలన్నీ కూడా మీకు మిథ్యా జగత్తులోనే కలిసిపోతాయి. అందువలన పరాంతకాలి అంటే జ్ఞాని మరణం అంటే శరీరం పడిపోయిన తర్వాత ఏమవుతుంది? అంత్యకాలంలో ఆయన ఇంకా లోకాలు ప్రయాణించడు. బ్రహ్మలోకేషు అంటే ఆత్మయందే పరిముచ్యంతి అంటే నేనే చిదానంద రూప శివోహం శివోహం అని ప్రకటించుకుంటారు. సర్వే ఈ జ్ఞానులందరూ జీవించి ఉండగా ఎలాగున్నారు? జీవన్ముక్తులుగా అంటే అంటున్నట్టు బాగా పండిపోయి కొబ్బరికాయలో నీరు ఇంకిపోతే ఆ కొబ్బరి ఎలాగైతే పెంకు నుండి వేరుపడి ఉంటుందో, బాగా పండిన దోసపండు ఎలాగో జస్ట్ పేరుకే నామమాత్రం ఎలాగైతే ఉంటుందో, ఆ విధంగా ఒక గుడ్డ మీరు కాల్చారనుకోండి, ఆ భూమి మీద గుడ్డలాగా మనకు కనిపిస్తుంటుంది. ఎలాగంటే బూడిదైపోయింది. ఆ విధంగా గింజలు ఎలాగైతే పెసల గింజలు ఎలాగైతే వేపితే ఎలాగైతే గింజల్లా కనిపిస్తాయి కానీ మొలకలకు ఎలాగైతే పనికిరావో, జీవన్ముక్తులుగా జ్ఞానులందరూ కూడా ఏది జరిగినా మంచికే, ఏదొచ్చినా ఈశ్వర ప్రసాదంగా జీవన్ముక్తులుగా ఉంటారు. ఆ దేహం పడిపోతే విదేహముక్తులుగా పరిగణింపబడతారు. వారికి మళ్ళీ జన్మంటూ లేదు. రేపటి నుండి మిగతా మంత్రాలు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.